వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ మంచినీళ్ల గోస తీర్చిన మాట నిజమా కాదా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఏ అపార్ట్మెంట్ కి పోయినా డీజిల్ గబ్బు, జనరేటర్లు, ఏ చిన్న దుకాణానికి పోయినా ఇన్వర్టర్లు, ఎండాకాలం వచ్చిందంటే పంకా కూడా తిరగలేని పరిస్థితి. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం తిరగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూత పెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే, రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1, 2 కాదు, ఒక మంచినీళ్లు కరెంటు మాత్రమే కాదు, హైదరాబాద్ లో ఎన్ని పనులు చేసుకున్నాం మనం. కరోనా వస్తే ఆ రోజు మూతికి బట్ట కట్టుకొని, మూతికి మాస్క్ వేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చునే ఒక దయనీయమైన పరిస్థితి. అది చూసిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా వస్తే మన పిల్లలకు, మన బిడ్డలకు ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదు. ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వెంటిలేటర్ల కోసం పైరవీలు, ఆక్సిజన్ బెడ్స్ కోసం పైరవీలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలన్నా అని దండం పెట్టుకునే పరిస్థితి ఎమ్మెల్యేలకి, నాయకులకి. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి బస్తీలో ఒక బస్తీ దవాఖానా పెట్టుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు. ఏ చిన్న గోలికి కూడా, ఏ చిన్న మందు బిల్లకు కూడా రూపాయి ఇచ్చే అవసరం లేకుండా ఉచితంగా ఆ కార్యక్రమం. అట్లాగే డయాగ్నోస్టిక్ పరీక్షలు, డి హబ్ పేరిట డయాగ్నోస్టిక్ పరీక్షలు, 24 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకున్నాం. అట్లాగే హైదరాబాద్ అంటే ఒకనాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఈ 3 తప్ప ఒక్క కొత్త ఆసుపత్రి కూడా కట్టలేదు 65 ఏళ్లలో గతంలో ఉన్న ప్రభుత్వాలు. ఒక్కటంటే ఒక్క ఆసుపత్రి కూడా కట్టలే. అప్పుడెప్పుడో స్వాతంత్రం రాకముందు నిజాం నవాబు కట్టిన గాంధీ, ఉస్మానియా, అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ పంజగుట్ట, ఈ 3 తప్ప హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రభుత్వ దవాఖాన కూడా 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం కట్టలేదు. అదే మన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్ లోని పేద ప్రజల కోసం 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి, సనత్ నగర్ లో, ఎల్బీ నగర్ లో, అల్వాలలో, గచ్చిబౌలిలో, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం, తూర్పు అన్ని వైపులా 4 వైపులా 4000 కొత్త పడకలు, అందులో 3వ వంతు ఐసీయూ, ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉన్న నిమ్స్ హాస్పిటల్ ను కూడా ఇంకొక 2000 పడకలు పెంచి అక్కడ కూడా విస్తరణ చేసుకున్నాం. అంటే కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక, మన రాష్ట్రం వచ్చినాక పేద ప్రజల ఆరోగ్యం కోసం బ్రహ్మాండంగా మనం ఆనాడు కష్టపడి టిమ్స్ హాస్పిటల్ కడితే ఇక ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నట్టే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. జేబు దొంగలు పాపం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈయన మామూలు దొంగ కాదు, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు. కాబట్టి ఆయన ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని